అమ్మ మరి ఈ నవరాత్రుల్లోనే నవమి రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి? చాలా ఆ నవమి రోజున మరి ఆ ప్రత్యేకతకు అంటే ఎందుకంటే చాలా మంది అంటారు అపరాజిత పూజ విధి విధానము అని చెప్పేసి. మరి ఆ పూజ విధి విధానాలు ఎలా ఉంటాయి? ఈ అపరాజిత పూజ అంటే ఏంటి అసలు తెలుసుకోవాలని ఉంది చాలా మందికి. చాలా విశేషం. మనకి మహాభారతంలో కానీ లేకపోతే రామాయణంలో కానీ రాముల వారు దగ్గర నుంచే మనం చెప్పుకుందాము. రాముల వారు రావణాబ్రహ్మ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మనకి జయం కలగాలి. యుద్ధానికి వెళ్తున్నా, ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా కూడా జయం కలగాలి. రావణాబ్రహ్మ సామాన్యమైన మనిషి కాదు. ఆయన మీదకి యుద్ధానికి వెళ్తున్నామని శ్రీరామచంద్రుడు ఏం చేశారంటే, ముందు పార్వతీమాత దుర్గామాతని అపరాజితాదేవిగా పూజించడం జరిగింది. పూజించి ఆమె యొక్క ఆశీస్సులు తీసుకుని అప్పుడు లంక మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజునే అపరాజిత పూజ అనేది చేయటం జరిగింది. మహాభారతం దగ్గరకు వచ్చేసరికి అర్జునుడు తను ఏంటంటే యుద్ధ ప్రాతిపదికగా మహాభారత యుద్ధం జరిగేటప్పుడు పెద్దవాళ్ళందరూ చెప్పారన్నమాట, నువ్వు అపరాజిత పూజ చెయ్యి, ముందు అమ్మవారు అనుగ్రహం కనుక తీసుకుంటే ఆ యుద్ధంలో మనకి జయం లభిస్తుంది అని. పాండవులు కూడా ఈ అపరాజిత వ్రతాన్ని చేశారని మనకి మహాభారత ఘట్టంలో కూడా మనకి చెప్పడం జరుగుతోంది. అప్పటి నుంచి మీకు ఇంకొక విషయం ఏంటి తెలుసా అండి, ఆ రోజున లంకకి రాముడు యుద్ధానికి వెళ్ళినా, ఈ రోజున మహాభారతంలో అర్జునుడు వీళ్ళందరూ యుద్ధంలో పాల్గొన్నా కూడా దసరాల్లోనే జరిగింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. నిజం కదా, ఇటు పాండవుల దగ్గర నుంచి ఇటు రామాయణం అంటే మహాభారతం రామాయణం రెండు కూడా దసరా రోజే ముడిపడి జరిగింది. అందుకే దానికి గుర్తుగానే మనం ఈ విజయదశమి పండగ చేసుకుంటున్నామని మనకి ఈ దసరా అనేది అలా వచ్చింది, పండగ చేసుకోవటం అనేది. అది కాకుండా దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుని. కాబట్టి 3 మనకి చరిత్రలు చెప్తున్నాయి. ఈ దసరా ఎందుకు చేసుకుంటున్నాము, ఇంత అద్భుతంగా ఎందుకు చేసుకోవాలన్న దానికి నిదర్శనాలన్నమాట ఇవన్నీ. మహిషాసుర మర్దని అమ్మ మహిషాసుని చంపింది, రామాయణంలో ఆయన చేశారు. విజయం సాధించి మళ్ళీ తను రాజ్యానికి వెళ్ళే టైం అన్నమాట ఆ రోజున. ఈ అపరాజిత పూజ అనేది మరి రాజరాజేశ్వరి దేవి పూజ అని కూడా అనుకోవచ్చు. ఏదైనా పార్వతీ మాత, ఎందుకంటే 10వ రోజు ఆమెకే కదా పూజ చేస్తారు. అవును, రాజరాజేశ్వరి కాబట్టి 9వ రోజు చేస్తున్నాం. 9వ రోజు. అందుకే మీరు ఇంకొక మాట చెప్తానండి, గుర్తుకొచ్చింది నాకు. మీరు ఎక్కడికన్నా ప్రయాణానికి వెళ్ళారు, యాత్రకు గాని ఏదైనా ఊరికి వెళ్ళారు, 9వ రోజు ఇంటికి తిరిగి రాకూడదు అంటే. అవును, చాలా మంది 9వ రోజు కదా వెళ్ళకూడదు అని, ఇంటికి తిరిగి వెళ్ళకూడదు, ముందు 8వ రోజునైనా వెళ్ళిపోవాలి, లేదా 10వ రోజు 10వ రోజున రావాలి. ఎందుకలా? అదే కాబట్టి 9 అనేది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. చాలా మంది 9 అనేది ఒక లక్కీ నెంబర్ గా పెట్టి, లక్కీ నెంబర్ ప్రయాణ విషయంలో, ప్రయాణ విషయంలో వెళ్ళి మన ఇంటికి వచ్చే టైంలో ఇది మంచి పద్ధతి కాదు అని. తద్వారా ఏంటమ్మా, ఈ అపరాజిత పూజని మనం చేసుకునే విధానంలో ఏదైనా మన తీర్థయాత్రలు గాని, లేకపోతే విదేశయానం, ఏదైనా చదువు నిమిత్తం గాని, ఉద్యోగ నిమిత్తం గాని విదేశయానం వెళ్ళాలన్నా, లేకపోతే ఇట్లాగే ఏదైనా ఉద్యోగ పరంగా కానీ, ఏదైనా వ్యాపార పరంగా కూడా, ఒక్కొక్కసారి వ్యాపార పరంగా కూడా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అక్కడ మనం ఒక 10 రోజులు అలా ఉండాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఏదైనా ప్రయాణం, దూర ప్రయాణం పెట్టుకున్నాం, ముఖ్యమైన ప్రయాణం పెట్టుకున్నాం అనుకున్నప్పుడు ఆ ప్రయాణికుడు తప్పకుండా అపరాజిత పూజ చేసుకుని బయటికి కదలాలి. తీర్థయాత్రలకు వెళ్ళాం. ఎందుకు అని అంటే మనకి అక్కడ ఆపదలు రాకుండా ఉండటానికి. ఇప్పుడు మీకు రీసెంట్ గా మనం కొన్ని సంఘటనలు చూసి, నేపాల్లో మన జరిగిన సంగతి కానీ, మరి కాశ్మీర్లో మనకు జరిగిన దుర్ఘటన కానీ, వాళ్ళు చక్కగా సరదాగా వినోదయాత్ర చేయాలని వెళ్ళారు. అక్కడ ఒక జరగకూడని దుర్ఘటనలో వాళ్ళు ఇరుక్కున్నారు. అసలు సంబంధమే లేదు. ఈ అపరాజిత పూజ చేసుకుని వెళ్ళటం వల్ల, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఆవిడకు ధూపదీప నైవేద్యాలు చేసుకుని యథావిధిగా ఈ వ్రతం చేసుకుని వెళ్ళటం వల్ల అట్లాంటి ఆపదల్లో చిక్కుకోరు. కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు చేసుకున్న వాళ్ళు అపరాజిత పూజ చేసుకోవాలి. అట్లాగే మిలిటరీకి సంబంధించి
సైన్యంలో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది, అవును. ఇంకొక రాజ్యం మీద కానీ దీనికి, అప్పుడు మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కూడా అపరాజిత పూజను చేసుకుని గనక మనం యుద్ధం ప్రణాళికలు గనక వేసుకుని ముందుకు కొనసాగితే అక్కడ జయం చేకూరి మనం తిరిగి వస్తాం. అందుకే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే ఒక ఆశీస్సు కూడా మనకుంది. కాబట్టి ఎందుకు ఈ అపరాజిత పూజ అంటే ముఖ్యంగా ప్రయాణ సౌలభ్యం కోసం, సుఖ సంతోషాల కోసం. చాలా బాగుంది. కాబట్టి చాలా మంది నన్ను ఇంకొక ప్రశ్న అడిగారు, నిర్మల గారు, అపరాజిత పూజ ఈ రోజున మనం దసరాల్లో చేసుకున్నాం కదా 9 రోజుల, ఇక ప్రయాణాలు ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చా చేసుకోవచ్చా అని. కానీ కాదు, ఈ రోజున దసరాల్లో విశేషంగా చేసుకుంటున్నాం మనం. కానీ ఎప్పుడు మీరు ప్రయాణం అయ్యే ముందు కూడా ఆచరించి తీరవలసిందే. ఎప్పుడు మీరు ప్రయాణం పెట్టుకున్నా కూడా ముందు, ఇప్పుడు మనం తిరుమల వెళ్తాం, ఒక్కసారి చేస్తే అయిపోద్ది, సంవత్సరం అంతా అదే పాటించవచ్చు అంటే అదే వర్తిస్తుందా అని చెప్పేసి అడిగారు. కాదు 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 కాదు. కాబట్టి తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు ఏదన్నా ఇట్టాగే మనం వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వెళ్ళేటప్పుడు కానీ దేని గురించి అయినా సరే కొద్దిగా అక్కడికి వెళ్ళిన పని మీద మనకు విజయం సాధించాలి, దుష్ట శక్తుల మధ్య ఇరుక్కోకూడదు, ఫలితం రావాలి అంటే దుష్ట శక్తుల మధ్య ఇరుక్కోకూడదు. అది నిన్న వాళ్ళు పాపం హోటల్లో బందీ అయిపోయారు చూసారా, అట్లా కాకుండా ఇట్లాంటి సమస్యలన్నీ రాకుండా ఉంటాయని అపరాజిత పూజ చేసుకోవాలి అని చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే అందరికీ తెలియదు, చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి, కానీ వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా మీరు చెప్పారు. ఒక చిన్న విషయం అమ్మా, మామూలుగా తిరుమల అందరూ వెళ్తూ ఉంటారు, సహజంగా అప్పుడప్పుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. శుభ్రంగా శుభ్రంగా ఇంటి దగ్గర తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి కొద్దిగా దీపారాధన పెట్టుకుని అంత పొంగలు పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళటం అనేది ధర్మం. ఈ ఒక్క విషయంలో అదొక్కటి మనం ప్రతి ఒక్కళ్ళు పాటించవలసి. వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. కాదు కాదు, ఎందుకంటే ఆయన అనుజ్ఞ కావాలి కాబట్టి ఇంటి దగ్గరే దీపారాధన చేసుకుని మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం లడ్డూలు మనం తెచ్చుకుంటాం కదమ్మా, మళ్ళీ వచ్చి దీపారాధన చేసుకుని పొంగల్ చేసుకుని ప్రసాదాన్ని పంచుకోవాలి, అలాగే పంచకూడదు. మంచి విషయం చెప్పారమ్మా. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటది ఇక మీదట. ఎందుకంటే చిన్న చిన్న పరిహారాలే కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారు. మంచి పరిహారాలు చూపించారు, చెప్పారు కూడా మీరు. మీకు ధన్యవాదాలు.